ప్రాయంలో ఈ కుర్రవాడు దేవుని దగ్గరకు వచ్చాడు. పరుగున వచ్చాడు. వచ్చి ఏం కోరాడో తెలుసా? యేసయ్యా, నాకు పరలోకం కావాలి అని కోరాడు. అద్భుతమైన కోరిక. ప్రమోషన్ కావాలి అని అడగల, ఆస్తిపాస్తులు కావాలి అని అడగల, పదవి కావాలి, పలుకుబడి కావాలి, పరపతి కావాలి అడగల. ఏం కోరాడో తెలుసా? ఒక అద్భుతమైన కోరిక కోరాడు. ఏమిటంటే, నాకు నిత్య జీవం కావాలి, పరలోకం కావాలి. దయచేసి గమనించండి సహోదరి సహోదరులు, ఈ జీవితం శాశ్వతం కాదు. కోడి పిల్ల ఆ గుడ్లో ఉంటుంది. ఎంతకాలం ఉంటుందో తెలుసా? 21 days ఉంటుంది. ఆ 21 days కోడి పిల్ల ఆ గుడ్లో ఉన్నప్పుడు అనుకుంటుంది, ఇదే నా ప్రపంచం, నా ఆయుష్ 21 సంవత్సరాలు, ఈ గుడ్డు నా ప్రపంచం అని చెప్పి ఆ గుడ్డులోనే ఆ పిల్ల ఉంటుంది. అనుకుంటుంది, దిస్ ఈజ్ మై వరల్డ్ అండ్ దిస్ ఈజ్ మై లైఫ్, ఇదే నా జీవితం, ఇదే నా ప్రపంచం. 21 రోజుల తర్వాత తనకెందుకో తన చుట్టూ ఉన్నటువంటి ఆ పెంకును పగలగొట్టాలనేటటువంటి మనస్సు వచ్చినప్పుడు దాన్ని పగలగొడుతుంది. అలా పెంకును పగలగొట్టి బయటికి తన తలను పెట్టినప్పుడు మహాప్రపంచాన్ని తను చూస్తుంది. ఆశ్చర్యపడిపోతుంది, అబ్బురపడిపోతుంది. సహోదరి సహోదరులు దయచేసి వినండి. బైబుల్ ప్రకారం ఈ భూమి ఒక గుడ్డు లాంటిది. ఈ గుడ్డులో నీ ఆయుష్ 70 లేక 80 లేక 90 సంవత్సరాలు. ఎప్పుడైతే మనిషి ఈ గుడ్డు అనే ఈ భూమి మీద నుండి తాను ఈ భూమిని పెకలించుకొని ప్రాణం పోతుందో అసలు సిసలైన ప్రపంచాన్ని చూస్తాడు. దాన్ని బైబుల్ సెలవిస్తుంది పరలోకము అని చెప్పి. అలాగే మనిషి చేసినటువంటి తప్పులను బట్టి, తప్పుడు కార్యాలను బట్టి తప్పనిసరిగా మనిషిని దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్షించే స్థలాన్ని నరకము అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు ఈ కుర్రవాడికి యవ్వన ప్రాయంలో ఒక మంచి ఆశ ఉంది. అదేమిటంటే, నా జీవితం శాశ్వతం కాదు, శాశ్వతమైంది మరణించిన తర్వాత మనిషి కలిగి ఉండేటటువంటి శాశ్వత జీవితం, కాబట్టి పరలోకం కావాలి అని ఆశించాడు. ఎప్పుడైనా ఎవరైనా మనలో నాకు పరలోకంలో స్థలం కావాలి, స్థానం కావాలి అని ఆశించారా? ఒక్కసారి ఆలోచించండి. బ్యాంకులో బ్యాలెన్స్ కావాలని ఆశపడతావు, నాకంటూ ఒక ఇల్లు ఉండాలని ఆశపడతావు, ఒక ప్లాట్ ఉండాలని ఆశపడతావు, ఫ్లాట్ ఉండాలని ఆశపడతావు, పొలం ఉండాలని ఆశపడతావు. కానీ పరలోకంలో స్థలం ఉండాలని ఎప్పుడైనా ఆశించావా? ఒక్కసారి ఆలోచించు. ఈ కుర్రవాడికి ఆశ ఉంది. బైబిల్ సెలవిస్తుంది, ఒకడు లోకమంతయు సంపాదించి తన ఆత్మను పోగొట్టుకున్న ఎడల ఏమీ ప్రయోజనం. రాజు దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి రాజుతో మాట్లాడుతూ ఉండేవాడు. రాజా, మన జీవితం శాశ్వతం కాదు రాజా, ఒకరోజు మనం వెళ్ళిపోతాం రాజా, ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం అడిగేవాడు. వెళ్తే పరలోకానికి వెళ్తాం, లేదా నరకానికి వెళ్తాం. ఎవడు చూడొచ్చాడు? ఎవడికి తెలుసు? పరలోకం ఉందో నరకం ఉందో ఎవడు చూశాడు? ఎవడు చూడొచ్చాడు? ఎవడికి తెలుసు? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు అని కోపం వచ్చి ఆ మంత్రికి ఒక కర్ర, తన దగ్గర ఉన్నటువంటి దండాన్ని ఇచ్చి మంత్రి చేతిలో పెట్టాడు. నువ్వు చూడని, ఎప్పుడు ఎవరు వెళ్ళి రాని స్థలం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు పిచ్చోడివి. ఇదిగో ఈ దండం నీకు ఇస్తున్నాను, ఇది నీరు పెట్టుకో. నీకంటే పిచ్చోడు దొరికినప్పుడు అతనికి దండం ఇవ్వు అని చెప్పి మంత్రి గారిని అవమానపరుస్తూ చేతిలో దండం పెట్టేశాడు. ఆ దుడ్డు కర్ర పెట్టాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు రాజు కబురు పెట్టాడు మంత్రి గారిని. మంత్రి వచ్చాడు. మంత్రి మరణకరమైనటువంటి పడక మీద ఉన్నాడు, చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. అప్పుడు ఆ రాజు అంటున్నాడు, మంత్రి, నేను వెళ్ళిపోయే సమయము వచ్చేసింది మంత్రి, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అప్పుడు మంత్రి ఒక ప్రశ్న వేశాడు. రాజా, మీరు వెళ్ళిపోతున్నారా? అవును మంత్రి, నా రోజులు ఈ భూమి మీద ముగిసినాయి. మనం నూకలు చెల్లినాయి అంటాం చూసారా, నా రోజులు ముగిసినాయి, వెళ్ళిపోతున్నాను అన్నాడు. అప్పుడు మంత్రి అడిగాడు, రాజా ఎక్కడికి వెళ్తున్నారు? రాజు అంటున్నాడు, తెలియదు.
రాజా మీరు వెళ్తున్నాను అంటున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు అంటున్నారు. పోనీ మీరు వెళ్ళినప్పుడు మీతో పాటు ఎవరైనా వస్తున్నారా? ఒంటరిగానే వెళ్తున్నాను. మరణం విచిత్రమైంది. తల్లి, తండ్రి, సహోదరి, సహోదరులు. ఇంట్లో వంట చేయటం కష్టమైతే పని మనిషిని పెట్టుకోవచ్చు. డ్రైవింగ్ చేయటం నీకు ఇబ్బంది అయినైతే డ్రైవర్ని పెట్టుకోవచ్చు. బట్టలు ఉతకటం కష్టమైనట్లయితే బట్టలు ఉతికి ఒక వ్యక్తిని పెట్టుకోవచ్చు. ప్రతి దానికి ఎవరో ఒకరు సబ్స్టిట్యూట్ ఉంటారు. కానీ నువ్వు మరణించే సమయం వచ్చినప్పుడు, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నీ బాధను అనుభవించటానికి ఏ ఒక్కడు కూడా పక్కన మంచం మీద పడుకునే ఛాన్స్ లేనే లేదు. నిన్ను ప్రాణంగా నీ భార్య ప్రేమించవచ్చు, నిన్ను ప్రాణంగా నీ బిడ్డలు ప్రేమించవచ్చు, కానీ నువ్వు చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు ఏ ఒక్కరూ కూడా ఆ మరణ యాతనలో పాలు పంచుకునే అవకాశం లేనే లేదు. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దు. వాళ్ళు ఏడవగలరు తప్పించి, వాళ్ళు రోధించగలరు తప్పించి నీ మరణాన్ని ఆపలేరు. మరణం గుండా నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు పొందుకునే యాతన ఉంది చూసారా, ఆ యాతనను కూడా వాళ్ళు షేర్ చేసుకోలేరు. రాజా వెళ్ళిపోతున్నాను అంటున్నారు, మీతో ఎవరు రావట్లేదా? ఎవ్వరూ రావటం లేదయ్యా. ఎక్కడికి వెళ్తున్నారంటే నాకు తెలియదు అని చెప్పి అంటున్నారు. సరే, మీరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిమ్మల్ని, మీరు మహారాజు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా రిసీవ్ చేసుకుంటారా? తెలియదు. అదేంటి రాజా మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళారంటే అక్కడ మీకోసం ఎంతోమంది ఎదురు చూస్తారు, మహారాజు వస్తున్నాడని చెప్పి. మరి ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఎవరు మీకోసం ఎదురు చూడరా? తెలియదు. అదేంటి రాజా వెళ్తున్నాను అంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదు, ఎవరు మీతో రావట్లేదు అంటున్నారు. ఎవరైనా మిమ్మల్ని ఎదుర్కొంటారా అంటే, రిసీవ్ చేసుకుంటారంటే రిసీవ్ చేసుకోరు అంటున్నారు. మరి ఎక్కడికి వెళ్తున్నారు? మహారాజు అంటున్నాడు, తెలియదు. తన చేతిలో ఉన్న ఆ దుడ్డుకర్ర తీసి చావు బ్రతుకుల మధ్య ఉన్న రాజు చేతిలో పెట్టాడు. అదేంటయ్యా ఈ దుడ్డుకర్ర నా చేతిలో పెట్టావేమిటి? మీరు అన్నారు కదా రాజా, నాకంటే పిచ్చోడు నీకు కనిపిస్తే ఈ కర్ర చేతిలో పెట్టమని చెప్పారు కదా రాజా. ఇప్పుడు నాకు మీరు ఒక పిచ్చోళ్ళలా కనిపిస్తున్నారు. అదేంటి మంత్రి అంత మాట అన్నా? లేకపోతే ఏంటి రాజా, వెళ్తున్నాను అంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. సహోదరి, సహోదరి, ఇది వాస్తవం కాదు. అయ్యా మమ్మల్ని సృష్టించిన దేవుడు నాయన, మాకున్న ప్రతి కష్టాన్ని అర్థం చేసుకునే ఆప్తుడు నాయన, మమ్మల్ని ప్రేమించి మాకున్న ప్రతి అవసరాన్ని తీర్చేటటువంటి ఆపద్బాంధవుడు నాయన, నీకే మా జీవితాన్ని, ఆ జీవితంలో ఉన్న ప్రతి అవసరాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ సత్యాన్ని, ఈ సువార్తను అంగీకరించారో ఈ రోజు నుంచే వారి జీవితంలో చెప్పనా శక్యము కాని గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.